ఏంది మరి మూసి పరివాహిక ప్రాంతం ఎట్లుంది పరిస్థితి? ఏముంది? ఎట్లుందమ్మా పరిస్థితి? పోతాయి అన్న సంది బస్సు భయం అవుతుంది మాకు. ఇప్పటిదాకా తిండి కూడా తినలేదు. రోజు ఒకళ్ళు పోతాయి ఇక్కడ పోతాయి అక్కడ పోతాయి అంటారు. మూసి పక్కకు కట్టుకోవాలని మాకేం ఇష్టం ఉండదు కదా. మాకు పైసలు లేకనే కదా మేము దగ్గరికి తీసుకున్నాం జర. మాకు అంత దూరం ఉన్నది కదా, ఇంత దూరం ఎందుకు వస్తుందని తీసుకున్నాం. మాకు వానలు ఇప్పుడు 3 సంవత్సరాలు మేము ఇల్లు కట్టుకొని ఒక వాన వాళ్ళే, ఒక దోమలు లేవు, ఈగలు లేవు, ఏం లేవు. మేము అందరం సాకల పని చేస్తాం. సాకల పని చేస్తే ఏమొస్తాయి? మాకు జీతాలు లేవు, ఏం లేవు. మా కొడుకు కూడా ఉన్నాడు. మా కొడుకు మా కొడలు ఇళ్ళల్లో పని చేస్తుంది. ఇప్పటిదాకా రాలేదు ఆమె ఇళ్ళల్లో పని పోయి. మా కొడుకు ఒక్కడు ఇసురు డబ్బు వేసుకొని చేస్తాడు అక్కడ రోడ్డు మీద. నేను ఏమన్నా చేతనైన కాడికి 2 బట్టలు చేసుకుంటా. మళ్ళీ ఇట్లా మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తే బాగుంటుంది ఆయనకు. ఏమైనా గూల కొడతా అంటాడు, మూసిలో ఉంటాడు, అదో ఉంటాడు, ఇదో ఉంటాడు. న్యాయం కాదు కదా. మాకు ఆక్రమించరు అంటే ఎట్లా ఆక్రమించడం? మా కాగితాలు చూడు మేము ఎంత కొనుక్కున్నాము. లేదు అని 30 లక్షల దాకా అయ్యింది ఇప్పుడు. మళ్ళీ ఇల్లు ఇంత పెద్ద ఇల్లు కట్టాలంటే కావు కదమ్మా. ఇవాళ కూళ్ళు కూడా మస్తు పిరమున్నాయి. కూలల్లో కూడా మేము అన్ని బాధలు పడి కట్టుకున్నాం. కేసీఆర్ మళ్ళీ ఇంత ఉంటే మాకు నల్లలు ఎందుకు ఇచ్చారు? మా కరెంట్ ఎందుకు ఇచ్చారు? ఇది మూసి పక్కకున్నది, కరెంట్ ఇవ్వమని బంద్ పెట్టనుంటారు. మీరు కొనుక్కోకూరని ఏమన్నా పెట్టనుంటారు ఆప్షన్. అట్లా ఏం పెట్టలేరు. అందరూ కొనుక్కున్నారు. ఇప్పుడు ఒక్కళ్ళం కాదు కదా, అందరం కొనుక్కున్నప్పుడు ఇప్పుడు బాధలు పెట్టు న్యాయం అయినకు. ఇప్పుడు ఏమన్నా అంటే మూసి ఉంటాడు, అదో ఉంటాడు, పాతదార అంటాడు, ఏమేమో చెప్తాడు ఆయన. అది చెప్పినట్లు ఇప్పుడు మనకు లేదు కదా. ఇప్పుడు ఆయన వచ్చి కూడా 1.5 సంవత్సరంన్నర ఆనికి వస్తుంది దగ్గర. ఏం చేసిండు? ఇంకా పిచ్చి బస్సులు ఎవడేయమని మేము వేయమని చెప్పినామా? ప్రజలం అడుక్కున్నామా? మేము బస్సులు పీరేయరు, మేము రోజు తిరగబోతాం జాతర రోడ్డు రకాన్ని చెప్పలేం కదా. నువ్వు గవి వేసి గవే చూపెడుతున్నావు. ఇప్పటిదాకా పింఛన్ గతి లేదు, మళ్ళీ ఏం గతి లేదు. మాకేముంది? ఆ రేషన్ షాప్లో కూడా మాకు ఏమి ఇస్తారు? కాలు బియ్యం ఒకటి ఇస్తుంది పుట్టిగా. ఏదైనా కొనుక్కోవాలంటే పైసలు పెట్టే కొనుక్కోవాలి. అది ఇంకా మళ్ళీ ఆయన చేసింది ఏమున్నది? ఆయన వచ్చిన నుంచి ఇప్పుడు కేసీఆర్ అయితే అన్నీ చేసిండు కదా మాకు. చెప్పు, రూపాయికి నల్లలు ఇచ్చిండు, కరెంటు మీటర్ ఇచ్చిండు మాకు. అప్పుడు మీటర్ కూడా మేము ఎంత కడుతుంటాం? 500, 600 కడుతుంటాం. ఇప్పుడు ఒకటేసారి 1000 రూపాయలు కడుతున్నాం. మాకు ఇంకా ఏమి ఇచ్చినట్టు ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మళ్ళీ ఎవ్వరు రమ్మన్నారు? వచ్చినాం అందరు ప్రజలు కోరుకున్నారు. 10 ఏళ్ళు ఉన్నాడు కదా ఆయన, పోతే కొత్త పవిత్రం వస్తే మంచిగా చేస్తాడు ఆయన. ఏం మంచిగా చేసిండు? మాకు ఇన్ని బాధలు పెడుతుండు. ఇప్పుడు ఉట్టిగా వచ్చి పాదాంతా అంటాడు, గదో అంటాడు, గీదో అంటాడు, దోమలు ఉంటాడు, ఈగలో ఉంటాడు, నేను మంచిగా చేస్తా అంటాడు. పండ్లు అమ్ముకో ఏమో అంటున్నట్ట, పండ్లు అమ్ముకొని బతుకులంటే ఇక్కడ పండ్లు అమ్ముకోవాలి? మేము ఎట్లా బతకాలి? ఇల్లు పోయినాక పండ్లు అమ్ముకుంటే తిరుగుతాం రోడ్ల పండి. ఏం మాటలు మాట్లాడుతుండు ఆయన? దమాకు ఉన్నదో దమాకు లేదు, ఏం మాట్లాడుతుండో ఏమో. మళ్ళా ఆయన నువ్వు లేరుకోమని నీకు పని చేయకుంటే ఇప్పుడు మనకు చేత కాకపోతే సప్పుడు చేయకుండా ఊకుంటాం, రాజ్యం ఇడిచిపెట్టుకుంటాం, లేకుంటే ఒక ఇల్లు ఇడిచిపెట్టుకుంటాం బట్టలు నాకు చేతనైతే లేదని. నువ్వు ఎక్కి మమ్మల్ని అందరినీ గూల కొడతా, చంపేస్తా, బొందలు పెడతా అంటే ఏంది అన్నట్టు నువ్వు. ఇప్పుడు నువ్వు ఆ గుడికి పోయి ఈ గుడికి పోయి దేవుళ్ళని మొక్కుతున్నావు. మొక్కొకటి అయితే రావు కదా. మొక్కిన దేవుళ్ళందరూ ఇట్లా ప్రజలను చంపేయని చెప్తురా? కాలువ పక్కకు ఉంది కొట్టేపోవాలని అన్నాడా? అంటలేరు కదా. నువ్వు ఇప్పుడు పాలార్త చేసుకొని పుట్టినరోజు చేసుకొని నువ్వు అక్కడ పోయి వాళ్ళ మాటలు వినొచ్చి ఇప్పుడు మాకేమన్నా చేస్తావేమో అని మాకు భయం ఉంటుంది కదా. మాకు అట్లా భయం మేమైతే ఇల్లు ఇచ్చేటోళ్ళం కామమ్మ. ఏడికైతే ఆడికి అవుతుంది. లేకుంటే మేము ఒక్క పింగునన్నా మా ఇంట్లోకి వెళ్ళి పోవాలి. మేము కష్టపడి కట్టుకున్నాం. ఇప్పుడు అప్పులు కూడా జరుపుతున్నాం ఇంతో అంతో. ఒకటిరమ్మా ఇప్పుడు 30 లక్షలు అయినట్టు అప్పు దేకనే కట్టుకోం కదా, అన్నీ జమ చేయలేము కదా ఇంట్లోకి వెళ్ళి. మేము ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అప్పులు తెట్టుతావు. ఇప్పుడు నువ్వు ఇల్లు గుళ్ళ కొట్టినా కూడా అప్పు అయితే కట్టుకోవాలి కదా. ఊకోరనైతే ఊకోరు కదా. అప్పు కట్టిపోమ్మా మాకేం చెప్తున్నామా అంటాం. ఇప్పుడు మేము ఎట్లా కట్టాలి అప్పు? మాటకి ఇల్లు గుళ్ళ కొడతా అంటాడు, ఇల్లు గుళ్ళ కొడతా అంటాడు. ఎక్కడనో డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్ చూసుకొని మేము ఇల్లు కట్టుకున్నామా? నువ్వు అప్పుడైనా ఉంటుంది డబల్ బెడ్రూమ్ ఇస్తామా ఇల్లు కట్టుకోకూరు అంటే మేము అక్కడనే ఉంటుంటే మేము ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసేది లేదు ఈయనకు. మేము చెప్తున్నాము మా ఇల్లు మాకు కావాలి, లేకుంటే అందరినీ చంపేసుకుంటే తీసుకొని రమ్మని. అదేందో తెస్తాడు అంటే ఆ తెస్తాడో పిస్తాడు గులగొట్టిరు అందరిని ఒక్కొక్కరిని చంపుకుంటే తీసుకొని రమ్మని. ఇప్పుడు నోటీసులు ఇచ్చినా మేము ఇచ్చిన ఏది ఇచ్చాను కూడా మేమైతే వెళ్ళటోళ్ళం కాము, వెళ్ళాం కూడా మేము చెప్తున్నాం. లేకుంటే మేము మూలమన్న ఒకళ్ళం పినగబోతుంది. మేము కూడా కష్టపడి కట్టుకొని ఇప్పుడు బాధలు పడి ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయారు. వాళ్ళు ఏడు ఉంటారు స్కూల్కి వెళ్ళి. ఎక్కడని వేయాలి మేము? ఎక్కడని పనులు వెతుకోవాలి మేము?
మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఈయనకు చెప్పుర్రి జర, మేమైతే దండం పెడుతున్నాం, మాకు బాధపడుతున్నాం మేము. మాకు ఇల్లు పోతే అనగానే మాకు రోగాలు వస్తున్నాయి. అయ్యో ఇంత పెద్ద ఇల్లు పోతే ఎట్లనో ఏమో, ఏడు ఉండాలనో ఏమో అనుకో బాగా అయిపోయింది మాకు. మాకైతే మా ఇండ్లు ఒడగొట్టకమని ఆయనది ఏందో ఆయన దారి చూసుకోమని, లేకుండా చేత కాకపోతే అప్పులు అయితే కేసీఆర్కి ఇచ్చేయమని, కేసీఆర్ చేతిలో పెట్టమని దండం పెట్టి పొమ్మని. ఆయన అప్పులే చేసుకొని ఆమ్దానే చేసుకొని మాకైతే మా బాధ పెట్టలేడు కదా. ఏం చేసుకున్నాడు తెలియదు ఇక. మాకైతే పెద్ద మనిషి లేకుండా అందరికి మాకు ఇదివరకు కాలం ముసలిలో పైసలు వాడుతుండే. మాకు ఇప్పుడు పోయిన నెల ఇదివరకు దాకా గతులు, ఈ నెల పింఛన్లు, ఈ నెల ఎప్పుడు వేస్తాడు ఇక. ఒక్కొక్క నెల అయితే ముంచేసాడు, మాకు ఏ నెలడు బ్యాంకులలో. మళ్ళీ ఎట్లా మేము బతకాలంటే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 15 తారీఖే వచ్చు బ్యాంకులో పడుతుండే. బతుకమ్మ చీరలు, ఇక ఇప్పుడు చీరలు కూడా గతులు, బతుకమ్మ చీరలు లేవు, ఏం లేవు. మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఏమన్నా పండుగలు వచ్చినాయంటే 1 కిలో చక్కెర, పప్పులు ఉట్టి ఇస్తుండే రేషన్ షాప్లో. ఇప్పుడు ఏం లేవు, ఉట్టి బియ్యం ఇస్తుండే. ఆ బియ్యం ఏం చేసుకోవాలి, మళ్ళీ అన్ని పైసలు పెట్టి కొనుక్కోవాలి మేము. ఈయన వచ్చిండు ఇంత పని చేస్తుండు మమ్మల్ని. మాకు బతుకమ్మ చీరలు ఇచ్చిండా, నేను అన్ని ఇస్తా, నేను అన్ని చేస్తా ఏమేమో అని చెప్పిండు అప్పుడు. ఎన్నికల ముందు చెప్పిండా? వెలకల ముందు చెప్పిండు. ఏమో మా ఒంటరి మహిళకు 2000 ఇస్తా అన్నాడు. గాస్ పీరి అన్నాడు, గాస్కే 10 రూపాయలు. ఇప్పుడు గాస్కే 10 రూపాయలే కదమ్మా. మా అంటే 30 రూపాయలు 40 రూపాయలు తక్కువ, 10 రూపాయలు. ఏం చేస్తుండే ఈయన వచ్చి? సంవత్సరంన్నరకి ఏం తవ్వ చూసినావు నువ్వు? ఇట్లా అవసరమైతే కాదు కదమ్మా చెప్పు. ఈ న్యాయమా ఇది? ఆయనకు న్యాయం అయితే, ఆయనకు అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అందరు ఉంటారు కదా. మనల్ని ఇట్లా న్యాయంగా చేస్తున్నాడు. మాకైతే బర్బాద్ కాదమ్మా, మేము ఇండ్లు కష్టపడి కట్టుకున్నాం. నువ్వు ఇప్పుడు పోండ్రి నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము పోయేటోళ్ళం కాము. మేము బతికేటోళ్ళం, బతకరికైనా ఇక్కడ ఉంటాయి మేము. మళ్ళీ పోయి ఏదో ఊళ్ళబడి ఎట్లా బతుకుతాం? మళ్ళీ నువ్వు చెప్పు. మాకు మేము చేసుకున్న కాడ బతకనియకుండా, ఇప్పుడు నువ్వు సర్పంచ్ లీడర్ అయినావు, లీడర్ కాడ బతకకుండా ఎక్కడో ఊరేస్తావు. నువ్వు బతాడా? ఆయన కూడా బతాడా? ఆయన కూడా ఆలోచన చేయాలి కదా, కొంచెం ఆలోచన చేస్తుండే అసలు పేద ప్రజల గురించి. ఒక్క పని కూడా చేస్తాడు ఆయన, చేస్తాడు ఆయనదా ఆయన చూసుకుంటుండు. ఏమన్నా అయితే ఈడ పైసలు వస్తాయి, ఆడ పైసలు వస్తాయి అంటే కేసీఆర్ లెక్క చేసుకో నువ్వు కూడా. మమ్మల్ని ఎందుకు నోరు కొట్టి మా జాగాలు ఇండ్లు గుంజుకొని నువ్వు పెద్దగా అవుతా అంటే ఏమన్నట్టు? ఏమన్నా అంటే మంచిగా లేవు అంటే నీకు వచ్చి చెప్పినామా మేము? మంచిగా లేవయ్యా, మేము బురదలు పడుతున్నాం, మా ఏనుగులు పడుతున్నాం, మాకు దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి అని వచ్చి ఇట్లా చెప్పినామా? నీకు దరఖాస్తు ఇచ్చినామా? నన్ను మమ్మల్ని ఎందుకు ఇట్లా చేయాలి చెప్పు. ఇంతమంది పోయారు కానీ మూసి మీద వాళ్ళు, ఈయన మూసి మీద పడ్డాడు. ఏమైనా మూసులు పాలార్త పోయి నువ్వు పాలార్త చేసుకుని వచ్చి ఒకళ్ళని అన్యాయం చేస్తే నీకు బాగుండదు కదా, బాగుంటుందా? నువ్వు ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి పోయినావు, ఆడమ్మ దేవుని మొక్కుకొని వచ్చి ఇల్లు గులగొడితే నీకు న్యాయం అవుతుందా చెప్పు? న్యాయం కాదు కదా. దమాకు పెట్టి ఆలోచించు, ముసలి మీద వాడకు, మమ్మల్ని అన్యాయం చేయకు, మా కళ వద్దు, తొలగించుకో. మస్తు హామీలు ఇచ్చిండు, అಷ್ಟು హామీలు ఒక్క ఆమెనే చేసిండు అనిపిస్తుందా? అసలు దిమాగే పని చేస్తుంది. దిమాగ్ పని చేయకపోతే ఇప్పుడు నేనున్నా, నాకు దిమాగ్ పని చేయకుంటే ఏమైందిరా అని నా కొడుకుని అడుగుతా. నాకు పని చేస్తలేదురా, ఎట్లా చేసుకుంటారో చేసుకోర్రి అంటాం. కానీ అట్లా కూడా లేదు. ఈయన దమాగ్ పని చేయకుండా ఊళ్ళ మీద వాడు తిరుగుతుకుంటా, వీళ్ళని చేస్తా వాళ్ళని చేస్తా. సరే ఇంట్లో ఊకొని ఆలోచించాలి. నువ్వు పెద్ద పెద్ద బిల్డింగులు కూడా బుట్టిగా అయితే ఓనికి రావు, అందరు కష్టపడితేనే వస్తాయి. మందిని ముంచుతూ వస్తాయేమో, వచ్చినా కూడా బాగా అది కూడా మందిని ముంచాలి కదా. నువ్వు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఇవి కూడా కొడతా అవి కూడా కొడతా అంటే నీకు న్యాయం కాదు. నువ్వు దిగిపోతే దిగిపోమని చెప్తున్నావు. అందరు వింటారు, మనం అనిపిస్తలేదా నీకు? తల్లి కన్నా అనిపిస్తలేదా? ఎందుకు మంది ఇంట్లో గులగొడతావు, వాళ్ళు కూడా మన లేకనే అనొచ్చు కదా. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ సార్ నేనేం కష్టపడుతున్నాయి కదా, ఇంతో అంతా కొనుక్కున్నాం. ఈడ కిరాయిలకుండి ఆడ కిరాయిలకుండి ఈ మాటలు వాడి ఆ మాటలు వాడి ఇప్పుడు కొనుక్కొని జర్ర ఆగిగా బతుకుతాం 3 ఏళ్ళ సార్ అంటే ఇప్పుడు మళ్ళీ కన్ను దీని మీద పడే, మూసి మీద పడే. ఇప్పుడు ఎట్లా మేము బతికేది ఎట్లా? మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తాడో అడగాలి. మళ్ళీ ఆయన రమ్మని ఒక్కసారి రమ్మంటున్నాం మేము. మా మూసి మీద పడి చూడు ఎంత దోమలో ఎంత ఈగలో అని ఒకసారి చూడు. నువ్వు గాలి మోటార్ మీద వస్తావో విమానం మీద వస్తావో వచ్చి చూడమంటున్నాం. మళ్ళా అన్నాడంట కేసీఆర్ గారిని, నువ్వు పోయి అక్కడ కాలువలు ఉండి చూడిపోతే ఉంటాడు, ఉండి చూడండి ఆయన చేసిండా అనుకున్నాడా?
మనం ఇల్లు గుడ్చాలనుకున్నాడా? ఆయన ఒక్కనాడు కూడా ఇల్లు గుడుస్తా అనుకోలే మాకు. ఇప్పుడు ఈయన వచ్చి ఇల్లు గుడుస్తా అంటే మేమైతే చెయ్యం. మేమైతే చెప్తున్నామమ్మా మా పానాలు పోవాలి. మేము ఒక్కొక్క రూపాయి జమ చేసి కట్టుకున్నాం. మాకు గవర్నమెంట్ డ్యూటీలు లేవు, పీటీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు కంటి మీద కునుకు లేకుండా భయంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా బతికిండ్రా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం అనిపించలేదు. మా నీళ్ళు పడకుండా మన సబ్సత్రం మనకే కదా అని బతికినాం. ఇంత దూరం మా కాలువ పక్కకు ఉన్నది అని ఒక్కసారి అంటున్నాడు కదా, మా కాలువ పక్కకు నల్లలు ఎట్లిచ్చిండు కేసీఆర్. ఆయన కూడా చూసుకున్నాడు కదా, కాలువ పక్కకి ఎట్లు ఇవ్వాలి అనుకోలేడు కదా. బీదలు కదా బతకంది మనకెందుకు, ఏడనో ఒక దగ్గర బతుకుతారు అనుకున్నాడు. మీటర్లు ఎట్లు ఇచ్చిండు ఇవన్నీ అనుకోవాలి కదా. ఇప్పుడు మన ఇప్పుడు సాయమే చేసిండు, అన్ని సాయం చేసిండు. బతుకమ్మ చీరలు ఇచ్చే, నల్లలు ఇచ్చే, కరెంట్ ఇచ్చే, మళ్ళీ గప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు. మళ్ళీ మాకు మేము కరాటనో గిరాటనో రోగం వస్తే 1500 వేసిండు మాకు. మళ్ళా అందులో రేషన్ షాప్లో 1500 వేస్తే మేము సౌదాలు తెచ్చుకొని ఉప్పు కారం కలుపుకొని కట్టుకుంటాం మేము అప్పుడు అది రోగం వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏం లేదా, ఈయన వచ్చి మా మీద పడతా అంటే ఎట్లా ఊకుంటారు మేము? ప్రజలు ఊకుంటామా ఆయనని? ఇప్పుడు మాకు సాయం చేస్తాడు. కొత్త ప్రభుత్వం రావాలి. ఇక్కడ వాళ్ళు చాలా మంది కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం పెడతాదని వేసారు ఓట్లు. కొత్త ప్రభుత్వం ఇంతగానం పెట్టింది మాకు, బువ్వ పెట్టింది. మా నిద్ర లేకుండా పాలు లేకుండా అయ్యో ఇల్లు ఏమవుతుందో అని ఇట్లా జ్ఞాపకం చేసుకుంటే అయిపోయింది మాకు. ఓసారి నిద్రలు పట్టాక మాకు తిండి లేక బాధలకు మాకు ఏదైనా వండుకున్నామంటే కూడా అయ్యో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో రాదు, ఏం వండుకుంటాం ది అన్నట్టు అయిపోతుంది. నేను వచ్చిన నుంచి మాకు చెప్పు. మరి నేను ఇంత కష్టాలు పెట్టుడు మాకు న్యాయం కాదు కదా చెప్పు. మాకు పేదోళ్ళని ఇంత కష్టపెడుతున్నాడు పెడుతున్నాడు. ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లా? ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లా? ఒక్కొక్కరు అందరు పైసలు పెట్టే కట్టుకుంటారమ్మా. ఒక్కడినాడు కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అంటాడంట ఆయన. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే కూడా వాళ్ళకుంటే కట్టుకుంటాం, లేని వాళ్ళు గుడిసెలు కట్టుకుంటాం. ఇంతమందిని బాధ పెట్టేది అవసరం లేదు. ఆయన పాదయాత్ర చేసుకొని దేవుని దగ్గరకు పోయి మొక్కుకొని మా దగ్గరకు అయితే రావద్దు. మేమైతే ప్రజలు మొక్కుటోళ్ళం కాము. ఇప్పుడు మీరు కష్టంగా చెప్పుకుంటున్నారు కదా, ఎన్నుకుంటూ మిమ్మల్ని ఎవరైనా మాట్లాడిస్తారు, పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తారు. ఎట్లా మాట్లాడిపిస్తారమ్మా? ఏమిటికి ఇస్తారు పైసలు? ఎవడు ఎందుకు ఇస్తారు అంటూ అట్లా పుట్టిస్తున్నాడు. ఆయననే పుట్టిస్తున్నాడు, ఆయన చేతుల కింద వాళ్ళు పుట్టిస్తారు. కూడా ఎవరు పైసలు ఇస్తారు? మా కష్టమేందో మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళని ఇస్తారా పైసలు? మన ఆయన పంపిస్తుండ మీరుకెళ్ళి ఇట్లా మాట్లాడురు మీరని చెప్పు. మన అట్లా గిట్ట కూడా లేదు కదా మాకు. ఆ పింఛనే గతి లేదు, ఇంకొకటి ఇస్తాడు పైసలు? ఈయన చెప్పేది అట్లా మాట్లాడుతున్నట్టు ఇట్లా వస్తే అట్లా మాట్లాడుతుండంట. చిన్నపిల్లగంతా మాకు పెట్టుకుంటుండ ఆయన. కూకోవాలి, ఆలోచించాలి. ఈ మూషిలన్నీ మనకెందుకు, ఇట్లా చేసుకుందామా? లోకమంతా జాగలేదా? ఈ మూషిలు ఒక్కటే ఉన్నాయా ఆయనకు చేయాలంటే? ఆ మూషిలను కూడా మంచి చేయమని నీళ్ళు చేసి అమ్ముకోమని మేము వద్దంటామా చెప్పు. ఎవడన్నా చిల్లర కట్టుకున్నాను గులగొట్టు, అన్యాయంగా కట్టుకుంటే. మేము చిల్లరలో కట్టుకోలేము కదా, మేము కాలువ పక్క పంట కట్టుకోలేము కదా, దోమలు వస్తున్నాయని. మాకెందుకు ఇట్లా అన్యాయం చేయాలి? నువ్వు చూడు, తిరిగి చూడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని. కేసీఆర్ వచ్చి మా గాలిమోటాల మీద తిరిగి చూసిండంట అప్పుడు కూడా ఆయన. మరి నువ్వు అట్లనే తిరిగి చూడు, మమ్మల్ని అన్యాయం చేయకుండా. నువ్వు మమ్మల్ని అన్యాయం చేస్తే మంచిగా ఉండదు. ఆ సార్ కూడా చెప్తున్నాం, దండం పెడుతున్నాం, మా బాధలు అన్నీ చెప్పుకుంటున్నాం. జర పుణ్యం కట్టుకొని మా దిక్కు రాకమని, మా దిక్కు వస్తే ఆయన మా సేవలు చూడమని. మేమైతే ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేము, ఆయన బాధ పెట్టలేము. మేము బాధ పెడుతున్నాం, మమ్మల్ని బాధ పెట్టలేము. మా బాధ పెడితే మా ఉసురు ఆయనకు ముడుతుంది. మేము 2-3 రోజులమో చేసుకోకుండా చేతన్నాయో చేతగాక ఇప్పటిదాకా కూడా అన్నం తినలేం. ఇంకా నేను బట్టలు తెచ్చావాడు మూట పడేసి సప్పుడు కూడా ఊరికిన చేతన అవుతలేదని. మేమేంది మా బాధలు ఏంది ఇవి? మా చిన్న పిల్లలు ఉన్నారు 2, వాళ్ళు స్కూల్ పోయారు. వాళ్ళు ఎక్కడన్నా వస్తారు, ఎక్కడన్నా చదువుకుంటారు. ఇప్పుడు పెరుగు పిల్లలు వాళ్ళు. మమ్మల్ని ఇంత బాధ పెట్టాక అయితే ఏ ప్రభుత్వం వచ్చింది మాకు ఈ మూసి గీసి అని అననే లేదు మాకు. అంత ఆయిగా ఉన్నాం. ఈయన ఏమంటే ఎక్కిండు మూసి మీద పడ్డాడు. ఇక ఏమన్నా అంటే మూసి మీద పడ్డాడు. ఇది మాకు వద్దమ్మా, మాకు వద్దు, దండం పెడుతున్నాం, బతిమలాడుతున్నాం. ఆయన మా దిక్కు రాకమా, వస్తే మా ఇంటికాళ్ళు వచ్చి ఉండి చూడమా, ఒక 2 రోజులు ఉండి ఇక్కడ.